Hello, internet people. Welcome back to my ఛానల్ హనీశ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు నేను చేయబోయే క్రాఫ్ట్ వచ్చేసి జూట్ మ్యాట్. యాక్చువల్లీ నేను మీషో స్క్రోల్ చేస్తే నాకు ఆ బ్యూటిఫుల్ మ్యాట్స్ కనిపించాయి, కానీ అవి టూ కాస్ట్లీ అని తెలిసినాక నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను. దానికి నేను ఒక జూట్ థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 27 కాయిల్స్ చేసుకున్నాను. అండ్ 2 చిన్న కాయిల్స్ చేశాను. అది ఈచ్ వచ్చేసి 15 కాయిల్స్ టర్న్ చేశాను. యాజ్ నేను యూట్యూబ్ షార్ట్లో చెప్పినట్లు ఇదంతా నాకు 40 రూపీస్ బడ్జెట్లో అయిపోయింది. లైక్ నేను ఒక గ్లూకి 20 రూపీస్ పే చేశాను అండ్ జూట్ థ్రెడ్కి వచ్చేసి ఒక 20 రూపీస్ పే చేశాను. అండ్ ఫైనల్లీ వీడియోలో చూపించిన విధంగా అదొక పెద్దవి అండ్ దీస్ ఆర్ ద స్మాల్ కాయిల్స్. ఇప్పుడు ఆ స్మాల్ కాయిల్ని హాఫ్గా డివైడ్ చేసి మార్క్ చేసుకొని దాన్ని కటింగ్ చేశాను అనమాట. అండ్ ఆ కాయిల్స్ని పూర్తిగా డ్రై అయిపోయినాకనే మనం కట్ చేసుకోవాలి, లేదు అంటే ప్రాపర్ షేప్ మనకి అచీవ్ కాదు. ఇప్పుడు అది స్మాల్ సెమీ సర్కిల్స్ని మనము బిగ్ సర్కిల్కి గ్లూ హెల్ప్తో మనం పేస్ట్ చేయాలి. అది స్ట్రాంగ్గా లేదంటే ప్రాపర్గా స్టిక్ అవ్వాలి అంటే మనము క్లిప్స్ యూస్ చేయవచ్చు, సో దాట్ అది స్ట్రాంగ్గా పేస్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా పేస్టింగ్, క్లిప్పింగ్ ఇదంతా కంప్లీట్ సర్కిల్ ఫిల్ అయ్యే వరకు మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఫైనల్లీ మనము కొంతసేపు దాన్ని డ్రై చేస్తే మనకు ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 థ్రెడ్స్ తీసుకుని మనము బ్రేడ్ చేసుకున్నట్టు బ్రేడ్ చేసి మన బిగ్ సర్కిల్ అవుట్లైన్ పైన పేస్ట్ చేయాలన్నమాట. దీనివల్ల ఎక్స్ట్రా బ్యూటీ కానీ ఒక మంచి లుక్ని యాడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం చాలా పేషెంట్గా అండ్ స్లోగా తీసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, బిలీవ్ మీ. లిటరలీ నాకు ఈ ప్రాసెస్ మొత్తం ఒక 2.5 అవర్స్ తీసుకుంది, బట్ దాని అవుట్పుట్ చూసినాక లిటరలీ ఐ టోటలీ సాటిస్ఫైడ్. అండ్ ఫైనల్ అవుట్పుట్స్ మీరే చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.